దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. చాలా మంది ఇచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోలేరు. కష్టపడి ఏదో విధంగా పైకొద్దాము అని ఎవరన్నా చేయూతనిచ్చినా కొంతమంది దాన్ని ఉపయోగించుకోవడం కాదు కదా. కష్టపడకుండా పనులు అయిపోవాలి, అడుక్కుని బతకడమే జీవితాంతం. కష్టపడి పైకొద్దాము అనే ఆలోచనే ఉండదు. వేడి నీళ్ళు అయ్యి మా అక్క ఖాళీ చేతులతో అమెరికా వెళ్ళింది. రాత్రి బొంగులు కష్టపడి రూపాయి లేకుండా వెళ్ళింది 88లో. 88 జూన్లో పెళ్ళయింది. జూలై తర్వాత వెళ్ళింది. అక్కడికి వెళ్ళేటప్పటికి పాప, మా అక్క కూతురు శిల్ప పుట్టేటప్పటికి దానికి ఒక రోజు పాలకు కూడా డబ్బులు లేవంట. పిచ్చిదానిలాగా రోడ్ల మీద తిరిగింది. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఎలా పెంచారంటే కందిపోకుండా మమ్మల్ని పెంచారు. మాకు లోకం గురించి ఏమీ తెలీదు. అన్ని సమకూర్చారు. మాకు లోటంటే తెలీదు, ఆకలంటే తెలీదు. ఉపద్రవాలు వస్తే ఇలా ఉంటది కూడా మాకు తెలియకుండా అంత అల్లారుముద్దుగా మమ్మల్ని పెంచారు. ఒక్కసారిగా నరక కోపంలో పడిపోయినట్టు అమెరికాలో పడిపోయింది. బుద్ధిహీనంగా వెళ్ళిపోయింది అంతే. ఒక రోజు పిల్లకి పాలు పట్టించడానికి పాలు కొనుక్కునే డబ్బులు లేనప్పుడు తల్లి పరిస్థితి దేశంలో భర్త సపోర్ట్ లేకుండా, ఎవరి దిక్కు మొక్కు లేకుండా, ఎవరిని అడుక్కోవాలో తెలియకుండా మెంటలు వచ్చేసి పిచ్చిదానిలో రోడ్డు మీద అరుచుకుంటే తిరిగిందంట. కారణం ఏంటో తెలుసా? సరైన నిర్ణయం తీసుకోకపోవడం వలన. ఆ తర్వాత నుంచి కష్టపడి పని చేసుకుని పైకి వచ్చింది. అంతకు ముందు నుంచి ఉన్నవాళ్ళు గోయింగ్ అవుట్. కాబట్టి కష్టపడి పని చేసుకుని పైకి వచ్చింది. దానికి ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకన్నా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళింది. నీకు వచ్చిన ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలి. అర్థమవుతుందా? నీకు వచ్చిన ఆపర్చునిటీని చాలా మందికి చాలా అవకాశాలు ఇస్తాం. ఉమా అని ఒకడు ఉన్నాడు కాకినాడలో. వాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చాను పైకి రావడానికి. అసలు ఎవరిని అడుక్కోక్కర్లేదాడు, డ్రైవరాడు. చక్కగా డ్రైవ్ చేసుకొని బ్రతకొచ్చు. మంచి డ్రైవరాడు. డ్రైవ్ చేస్తే అదే అయిపోద్ది, ఇదే అయిపోద్ది, ఇప్పుడు కళ్ళు సరిగ్గా కనపడుతుంది మొత్తానికి ఏదో చెప్పుకొని వాళ్ళ మీద పారాసైట్ లో బతకటం మొదలు పెట్టాడు. వాళ్ళ మీద ఆధారపడమే. ఆడేదో పలానాది పెట్టుకుంటానంటే సరే అన్ని సపోర్ట్ చేస్తానని చెప్తే ఏది కూడా సరిగ్గా ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఎక్కువ. సింపుల్ గా సంపాదించుకుంటాక మార్గాలు పెట్టినా ప్రార్థనాపూర్వకంగా చేసుకోలేరు. కరుణ వాళ్ళ కొడుక్కి 2000 రూపాయలతో వ్యాపారం మొదలు పెట్టింది. దాన్ని అలా డెవలప్ చేసుకుంటే రోజుకి 1000 రూపాయలు సంపాదించుకోడాడు. ఇంకా వీడికి 2000తో స్టార్ట్ చేసాం, 10,000-15,000 వరకు వెళ్ళినట్టు ఉంది. 10,000 దాటిస్తుంది. రోజుకి 600-700 వచ్చి కొన్ని డబ్బులు ఇడికి పోగొట్టేస్తా ఉండేవాడు. అయినా లాభమే. కష్టపడాలా, చేసుకోవాలా. కష్టపడకుండా ఏం చేసుకోకుండా వాళ్ళని అడుక్కొని ఏళ్ళని అడుక్కొని బ్రతికంతా అంతే బ్రతుకులు. కొంతమంది కుటుంబ పరిస్థితులను బట్టి, నీ బ్రతుకును బట్టి ఏం చేసుకోవాలి, ఏది చేసినా చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా చేసుకోలేకపోతే, కష్టపడకపోతే నీవు నీ పని ఏదన్నా అప్పచెప్తే నమ్మకంగా శ్రద్ధగా భారంతో నువ్వు చేయకపోతే దేవుడు దాంట్లో నీకు ఎటువంటి జయాన్ని ఇవ్వలేడు. నేను కొంతమందిని చూస్తాను, కష్టపడకూడదు, శ్రద్ధగా పని చేయరు, కబుర్లు ఆడి తిరుగుతూ ఉంటారు. కొంతమంది
అర్థమైందా? చేసే పని మీద శ్రద్ధ ఉండాలా. శ్రద్ధ లేని వాళ్ళు ఎప్పుడు కూడా పైకి రారు. నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, నేను ఏమన్నా సరే దేవుడు ఒక పని అప్పచెప్పాడంటే ఆ పని అయ్యే వరకు నాకు నిద్రే రాదు. అందుకనే దేవుడు కొంతమందికి సహాయం చేయడు. ఒకసారి మా అక్క అంది, అసమాటికి నువ్వు సహాయం చేస్తుండే నీ తమ్ముడికి, నువ్వా దేవుడు నేనా అని దేవుడు నన్ను అడిగాడు అంది. చాలా మందికి మనం ఏమనుకుంటాం, అయ్యో పాపం అని చేస్తాం కదా, దానికి వాళ్ళు అర్హులు కాదు. అటు కొంతమందికి తెలియాలని అయ్యో పాపం వాళ్ళకి చెయ్యాలని చెప్పేవాళ్ళు ఉంటారు కదా, కొంతమంది పెద్దలు మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు, ఆమె చెప్పేవాళ్ళకి ఉంటది. వాళ్ళ కళ్ళు తెరవబడాలని దేవుడు కొన్ని విషయాల్ని బయలుపరుస్తూ ఉంటారు. వాక్యంలో ఏముందిరా సామెతల్లో, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. నీ శ్రద్ధ ఏది అసలు? పని మీద శ్రద్ధ ఉన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పుడు కదా నువ్వు పైకి వస్తావు. అది కష్టపడే మనస్తత్వం, శ్రద్ధ కలిగి పనిచేయడం, అసలు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళే మనస్తత్వమే లేదు. 2 పడవల ప్రయాణం చేసేవాళ్ళకి, 2 సహవాసాలు మెయింటైన్ చేసేవాళ్ళకి ఉండవు. కాసేపు మంది అంటారు, కాసేపు ఇది తింటారు, కాసేపు అది తింటారు. ఎక్కడో దగ్గర ఆడాలా. ఆ 3 రోజులు మీటింగ్ పోతే వాళ్ళ దగ్గర ఆడాలా. పెట్టుకుంటారు కదా మీటింగ్లు, అక్కడన్నా ఉండాలి ఎక్కడన్నా ఉండాలి. సగం కాలం ఎక్కడ, సగం కాలం అక్కడ. పోనీ అక్కడికి వెళ్ళి ఓడబొడిసి ఏమన్నా సంపాదించుకుంది, ఆశీర్వాదం పొందుకుంది, విడుదల పొందుకుంది, ఏమీ లేదు జీవితంలో. ఈరోజు వాక్యంలో నేను చెప్పాలనుకున్న మాటలు ఏంటంటే, 31వ సామెతల్లో ఆమె బలము ఘనత వస్త్రములుగా ధరించుకుందండి. చదివారా మీరు ఎప్పుడన్నా? తీయండి, అది తీయండి. 31వ సామెతలు 25వ వచనం తీయండి. 25 చదువు గట్టిగా. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఎవరంటే ఎవరివిడి? ఎక్కడి నుంచి వస్తుంది బలము? ఇది క్యారెక్టర్ గురించి వ్రాయబడిన మాట. నీ గుణము, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీకి ఉండే గుణం, ద ఇంటర్నల్ పవర్ ఏంటంట? శక్తిని, ఘనత. ఒక వ్యక్తి బలము ఘనత ఎప్పుడు పొందుతారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడైనా వాక్యంలో ఉంది. యెహోవా యందే జ్ఞానం ఉన్నదని రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానమునకు మూలము. గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో జ్ఞానం ఎక్కడుందో మనుషులకు తెలియదు. చరిత్ర ఏం తెలియజేస్తుందంటే, సైన్స్ గాని సాంకేతిక గాని ఎక్కడుందట? టెక్నాలజీ అంతా ఎక్కడుంది? జ్ఞానం నాయుంది అని చెప్పుకున్నాడు ఆయన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము వాక్యంలో రాయబడింది. ఇది హిస్టరీలో ప్రూవ్ అయింది. యెహోవాని వెంబడించిన అబ్రహామే దానికి నిదర్శనంగా ఉన్నాడు. తన మనవుడైన యాకోబు ఇశ్రాయేలు దేశము జ్ఞానానికి ప్రతిరూపంగా ప్రపంచంలో కనబడుతుంది. మరి జ్ఞానం ఎక్కడుందో ఈ పాటికి ఈ నా మాటలు వింటున్న నీకు తెలియాలి కదా. జ్ఞానము ఎక్కడుందో ఈ రోజు నువ్వు తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ మాటలు తెలియజేయబడుతున్నాయి. జ్ఞానము నా యందే ఉంది, ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళే లోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారని ప్రతి విషయంలోనే నిరూపింపబడింది. చదువు కావాలంటే ఎక్కడికి పోతారు అందరూ? హయ్యర్ స్టడీస్ కి మా అబ్బాయిని పంపించానండి,
ఎక్కడ పంపించాడంటే అమెరికా పంపించాడు ఎంఎస్ చేయడానికి. లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి నా కొడుకుని చదివించడానికి పంపించానండి. ఇవన్నీ ఎక్కడివంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు స్థాపించిన ఎడ్యుకేషనల్ సెంటర్స్. ఇవన్నీ కూడా ఏం ప్రూవ్ చేస్తున్నాయి? యెహోవాయే దేవుడని, యెహోవాయే జ్ఞానవంతుడని, ఆయనలో మాత్రమే జ్ఞానం ఉన్నదని నిరూపిస్తున్నాయి. టెక్నాలజీ అంతా ఎక్కడుందో తెలుసా? క్రిస్టియన్ కంట్రీస్ లోనే ఉంది. మనుషులందరూ అక్కడికే పరిగెడుతూ ఉంటారు. ద లేటెస్ట్ టెక్నాలజీ ఈజ్ ఇన్ క్రిస్టియన్ కంట్రీస్. అమెరికా ఎందుకు వెళ్ళిపోతారు జనం? అందరూ అక్కడికి ఎందుకు వెళ్తారు? టెక్నాలజీ అక్కడ డెవలప్ అయింది. ఇస్రాయేల్ కంట్రీ ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఉన్నాయంట అక్కడ. ప్రపంచంలో ఎక్కువ నోబెల్ ప్రైజ్ కలిగిన వాళ్ళు వాళ్ళే. ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని ఇన్వెంట్ చేసిన యూదులే. వీళ్ళెవరు అంటే దేవుని బిడ్డలు. జ్ఞానం ఎక్కడుంది అంటే టెక్నాలజీ పరంగా ప్రపంచం అంతా ఇశ్రాయేలీలకున్న జ్ఞానాన్ని చూసి నోటి మీద వేళ్లు చేసుకుంటున్నారు. కానీ జ్ఞానం అక్కడే ఉన్న దానికి ఒప్పుకోవట్లేదు జనం. దే ఆర్ సర్చింగ్ ఫర్ ద విజ్డమ్ in other places. That's why they were failing. They're all failed. ఎందుకు వాళ్ళందరూ పొందుకోలేకపోతున్నారు, ఓడిపోతున్నారు? ఎందుకంటే అందుకే కరోనాకి సరైన మందు ఎవరు కనిపెట్టారు తెలుసా? ఎవరు కనిపెట్టారా? ఇస్రాయల్ కంట్రీ వాళ్ళు కనిపెట్టారు ప్రపంచంలో. మరి జ్ఞానం నీది అన్నప్పుడు జ్ఞానం ఎక్కడుందో ఈరోజు నువ్వు తెలుసుకోవాలా. ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదర సహోదరి, యూ హ్యావ్ టు నో వేర్ యుల్ గెట్ ద విజ్డమ్. యెహోవా యందే జ్ఞానం ఉంది. ఈ విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. ఈ రోజున ఫ్లైట్ కనిపెట్టింది ఒక బిషప్ కొడుకులు, ఒక పాస్టర్ గారి కొడుకులు విమానాన్ని కనిపెట్టే. ఈ రోజున నీవు ఎక్కుతున్న విమానము జ్ఞానము కలిగిన దేవుని బిడ్డలే కనిపెట్టారన్న సంగతి నువ్వు తెలుసుకోవాలా. హార్ట్ సర్జరీ జరగాలంటే ఎక్కడికి వెళ్తారు చెప్పాలా? వై ద పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ సర్జరీస్ టు అమెరికా? ఓపెన్ హార్ట్ సర్జరీ అమెరికాలోనే ఎందుకు చేసుకుంటాడు? జ్ఞానం అక్కడే ఉంది. అక్కడైతే నీ లైఫ్కి ఏముంటది? ద లేటెస్ట్ టెక్నాలజీ, అధునాతనమైన సాంకేతిక నైపుణ్యత ఎక్కడుందంటే దేవుని యొక్క బిడ్డల యొక్క చేతుల్లో ఉంది. ఇంతగా నిరూపింపబడిన మనుషుల్లో ఇంకా ఏముంది? ఏదో భ్రమ గురుడితనం ఉంది. ఈరోజు ఈ నా మాటలు వింటే నీవు జ్ఞానం ఎక్కడుందో తెలుసుకోవాలన్నదే దేవుని తపన. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని ఆ చివరి వచనంలో 31వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ రోజున యెహోవా యందు భయభక్తులు నీవు కలిగి ఉంటే జ్ఞానము నీ యందు ఏమవుతుంది? ఇమిడి ఉంటది. నీలో జ్ఞానం ఉంటది. మనుషులు గుర్తిస్తారు వీళ్ళ జ్ఞానవంతులండి. చరిత్రలో నిరూపింపబడింది. సొలొమోను అనే మహారాజు, దావీదు కుమారుడు, అయ్యా ఈ ఇశ్రాయేలీల్ని, ఈ మహాజ్ఞానులను నేను పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడిగితే దేవుడు వాగ్దానం చేశాడు. రాజులు దీర్ఘాయువు అడుగుతారు, ధనం అడుగుతారు, రాజ్యాలు అడుగుతారు. నువ్వేమీ అడగకుండా జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీ ముందు గాని నీ వెనక గాని నీలాంటి జ్ఞానవంతుడు ఎవ్వడు ఉండడని ఒక వాగ్దానం చేసి అతనికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది చరిత్రలో నిరూపించబడింది. సొలొమోను కన్నా జ్ఞానవంతులు ప్రపంచంలో ఉన్నట్టుగా చరిత్ర లేదు. ఏ కబుర్లు ఉంటాయి, కాక్ అండ్ బుల్ స్టోరీస్ బోల్డ్ ఉంటాయి, కానీ అవేమీ నిరూపితం అవ్వలేదు. హిస్టరీ బాటనీ రాసింది ఎవరో తెలుసా? ఆయన రాశాడు. మొక్కల మీద గ్రంథాలు రాసింది ఆయన. జువాలజీ, జంతువుల మీద రాసింది ఆయన. మనకు తెలుసు
చీమలను చూసి సోమరి చీమల యొద్దకు వెళ్ళి ఎంత స్టడీ చేశాడు. జువాలజీ గాని బోటనీ గాని రూట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కింగ్ సాల్మన్ నుంచే. ఆయన రాసిన సామెతలనే ప్రపంచంలో ఇప్పుడు విరివిగా వాడబడుతున్నారు. దైనందిన జీవితంలో వాటిని పాటించిన వాళ్లే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళటం మనం చూస్తాము. చరిత్ర అంటే ఏంటంటే ఏదైతే వాస్తవం జరిగిందో ఆ సంభవాలని తీసుకొని పెట్టినవి. ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఏం కావు. హిస్టరీ మీన్స్ ఏదైతే జరిగిందో అది రాయబడి ఉంది. కాబట్టి జ్ఞానం ఈ రోజున ఎక్కడుందో తెలుసుకోవాలనే తపనతోనే ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆమెకి ఏంటంట, బలము ఘనత ఆమెకు వస్త్రములు అంట. నీ ఇన్నర్ క్లోత్స్ ఏమై ఉండాలంటే ఈ క్లోత్డ్ విత్ పవర్ అండ్ స్ట్రెంగ్త్, ఫేమ్ అండ్ నేమ్, శక్తితో బలముతో, మంచి ఘనత, ఆనర్. కొంతమందికి ఆనర్ ఎలా వస్తుందంటే వీళ్ళు తప్పు చేసినా ఆడ జైలుకి వెళ్ళి వచ్చినా ఆ అమ్మగారు జైలుకి వెళ్ళి వచ్చినా ఆమెను ఏం చేస్తారు ఘనంగా. అలాంటి ఘనత కాదు ఇది. సరైన రీతిలో సరైన జ్ఞానం వలన పొందుకున్న కీర్తి ఎప్పుడు వస్తుంది అంటే ఆ పవర్ నీకు దేవుని యందు, అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని ఎలాగ నడిపించుకోవాలో జ్ఞానం వస్తుందంట. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును అని వాక్యంలో రాయబడింది. కాబట్టి జ్ఞానం ఎక్కడుందో ఈ రోజున ఈ వాడికి నీకు అర్థమై ఉంటది. ఈ మాటలు వింటున్న నీ కనులు దేవుడు తెరిచునుగాక. నిజమైన జ్ఞానము ఎక్కడుందో ఈ రోజున ఆ గుడ్డితనము నుంచి తప్పింపబడి నిజమైన జ్ఞానము వైపుకు నీవు నడుచుదువుగాక. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా.